బ్లాగర్స్ కదా ఇంకా తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం మా సిచ్యువేషన్ చాలా అలానే ఉంది. వీఆర్ బ్యాక్, ఎండ్ ఆఫ్ ద డే అనమాట. డే 2 ఆఫ్ వాయనాడ్ డైరీస్. ఎస్, వీ కెన్ సే వాయనాడ్ డైరీస్. ఎస్, మార్నింగ్ నుంచి ఏమేమి కవర్ చేసాం మనం 3 ప్లేసెస్ అయితే కవర్ చేసాం ఈరోజు. డ్యామ్ ఒకటి, బనాసురా డ్యామ్, అండ్ దెన్ మళ్ళీ ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వీ వెంట్ టు అడ్వెంచర్. యాక్చువల్లీ అడ్వెంచర్ అనేది మాకు ట్రిప్లోనే లేదు పార్ట్. మేము అది అనుకోలేదు ఇవాళ, అసలు ఇంక్లూడ్ కూడా చేసుకోలేదు. లేక్కి వెళ్దాం అనుకున్నాము, దారిలో వేరేది కనిపించింది. వేరేది కాదు యాక్చువల్లీ, అది కూడా ఐటినరీలో ఉంది. ఎస్, పార్ట్ ఆఫ్ ద ఐటినరీ. కానీ ఏంటంటే వాయనాడ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి వీ నీడ్ టు ట్రావెల్ అలాట్, అండ్ చాలా ట్రావెల్ చేయాలి. అండ్ ఆ ప్లేస్లో మనం చూసుకోవడానికే వీ హ్యావ్ టు వాక్ అలాట్. ఫర్ ఎగ్జాంపుల్ బనాసురా డ్యామ్ చూసాం, అది ఎంత పెద్దగా ఉందిరా? చాలా పెద్దది. అట్లీస్ట్ ఒక 700. మేము హాఫ్ కూడా కవర్ చేయలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. బనాసురా డ్యామ్ అయితే హాఫ్ కూడా కవర్ చేయలేదు. అక్కడ బోటింగ్ ఉంది, జిప్ లైన్ ఉంది, సమ్ అదర్ అడ్వెంచర్స్ ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి బయట. స్పీడ్ బోటింగ్, మనం ఎక్కింది ఏమంటారు దాన్ని, సాసర్. కోరాకిల్, కోర్నల్ అంటారు, మర్చిపోయాను. మనం తెలుగులో తెప్ప అంటాం, ప్లాస్టిక్ తెప్ప. క్లియర్గా చెప్పాలంటే ఒక ప్లాస్టిక్ తెప్పలో కూర్చొని తిప్పేశాడు వాడు, కడుపులో కూడా తిప్పేసింది కొంతసేపు. అక్కడ చాలా ఉన్నాయి. అండ్ అది కవర్ అయిన తర్వాత మేము ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము వెళ్దాం అనుకుంది పుకాడ్ లేక్. యాక్చువల్లీ వెళ్దాం అనుకుంది పుకాడ్ లేక్. పుకాడ్ లేక్ వెళ్ళడానికి 45 కిలోమీటర్స్ ఫ్రమ్ బనాసురా. గ్యాప్లో ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఆకలి వేసింది కానీ ఇంట్లోనే ఫ్రూట్స్ ఉన్నాయని అవి తినేసాము. తినేసి అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ పుకాడ్కి వెళ్ళేసరికి, పుకాడ్ కాదు, మేము రిటర్న్ వెళ్దాం అనుకుంది వైత్రీ పార్క్. బట్ వైత్రీ పార్క్ ఈజ్ అన్ అమ్యూజ్మెంట్ పార్క్. వైత్రీ పార్క్ ఈజ్ సంథింగ్ లైక్ వండర్లా, లేదా మనకు విజయవాడలో హైలాండ్ అని ఉండేది. సో దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనమాట వైత్రీ పార్క్. లోపలికి వెళ్తే ఇంక 1 డే ఉండాలి. అండ్ వీఆర్ కరెంట్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్విమ్మింగ్ ఆర్ వాటర్ యాక్టివిటీస్. అది టైం కన్జ్యూమింగ్, ఒక్కో రైడ్ ఎక్కి ఇవన్నీ లైక్ ఎంజాయ్ చేయడానికి, తిరగడానికి, చూడడానికి మళ్ళీ అది టైం వేస్ట్ అయిపోతుంది పక్క కండిపా. అండ్ మోర్ ఓవర్ చాలాసార్లు వెళ్ళాం కదా అమ్యూజ్మెంట్ పార్క్స్ అనేది, వాటర్ రైడ్స్ ఏమన్నారు, ఇంకా చిన్న చిన్న రైడ్స్, బంపింగ్ కార్స్, ఇవన్నీ అన్ని చోట్ల చేసేదే మనం. అంటే అందులో కొత్త ఏం లేదు. ఇక్కడ వాయనాడుకి వచ్చి చేయాల్సిన పని ఏం లేదు నన్ను అడిగితే. ఫ్రాంక్లీ స్పీకింగ్ నా ఒపీనియన్ అయితే అదే. వాయనాడుకి వచ్చి అండ్ లైక్ వీఆర్ ఇన్ అ మూడ్ టు ఎక్స్ప్లోర్ అవుదామని చూసి మళ్ళీ వచ్చి అమ్యూజ్మెంట్ పార్క్ అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ గన్ వర్కౌట్. అందుకనే మూవ్ ఆన్ అయిపోయాం కదా, దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాం. బయట చూసాము, అట్నుంచి వెళ్ళిపోయాం. నెక్స్ట్ విత్ ఇన్ 500 మీటర్స్ లోపల మనకి వాయనాడ్ అల్ట్రా పార్క్, అల్ట్రా ప్రో చాలా ఉన్నాయి అయితే ఇక్కడ. యాక్చువల్లీ అక్కడ మనకు కనిపించింది జిప్ లైన్, అండ్ మోర్ ఓవర్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి కనిపించింది అక్కడ. యాక్చువల్గా నేను చూశాను ఫస్ట్, తర్వాత స్క్రీన్ మీద కూడా బంజీ జంపింగ్ చూపించాడు. అది మా కన్ఫర్మేషన్ కోసమే దిగి లోనికి వెళ్ళాం అనమాట. లోపలికి స్టెప్ ఇన్ అయ్యి 2 seconds స్క్రీన్ మీద ఉన్నవన్నీ చూసి ఎక్కువ ఆలోచించలేదు. నేనైతే బంజీ జంపింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. నేను అనుకుంది ఏంటంటే సరే వీడి కూడా వస్తాడో లేదా సంథింగ్ ఏదైనా చేస్తాడో అనుకున్నాను. తర్వాత అక్కడ దాకా వచ్చిన తర్వాత నేను పైకి వస్తానన్నాడు. నేను పైకి వస్తా అనలేదు, నేను నిన్ను తోస్తా అన్నాను. తోయడం చాలా ఈజీ కదా చేయడం కంటే కూడా అని అనుకున్నా, బట్ నేను వాడిని పైకి తీసుకొచ్చాను. నాకు తెలియదు అది లైక్ మోర్ ఓవర్ లైక్ ఒక స్లెడ్జ్ లాగా ఏమైనా ఉంటుందేమో, అక్కడ నుండి వీడు దూకుతాడు లేదా సంథింగ్ అలా అనుకున్నా నేను. లైక్ వి సీ ఇన్ ద మూవీస్ రైట్, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ప్లాట్ఫామ్ మీద నుండి దూకుతాడు, యాజ్ బ్రిడ్జ్ పైన ఒక చిన్న హుక్ లాగా కడతారు. నేను అలాంటిది అనుకున్నా. లైక్ ఐ విల్ బి ఆన్ స్టడీ ప్లాట్ఫామ్ అండ్ ఐ కెన్ పుష్ యూ ఆర్ డూ సంథింగ్ క్రేజీ. అక్కడి నుంచి తంతారా అన్నాడు. నా మైండ్లో ఉన్నది అయితే అదే. లైక్ ఆ తర్వాత వాళ్ళు నిన్ను రెడీ చేసేటప్పుడు ఐ వాజ్ లిటరలీ వాట్ టు సే, సైనికుడిని చూసినట్టు అనిపించింది.
సైనికుడిని చూసినట్టు అనిపించింది. ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్, బట్ యూ బికేమ్ ఫన్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళు నాకు వేశారు. అదే ఇది వీడికే కాదు, నాకు కూడా ఆర్మర్ వేశారు. దేనికి అంటే నువ్వు వస్తా అన్నావు కదా సంథింగ్, అదే చెప్పి నన్ను కూడా ఎక్కించారు. స్టార్టింగ్లో బాగానే ఉంది, కొంచెం కొంచెం ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ ఊకేది నేను భయపడుతుంది వీడు. ఓ మామూలు లేదురా రే. తంతాను తొస్తానన్నా పైదాకి వెళ్ళిపోయిన తర్వాత గోప్రో వదిలేసాడు, ఇలా షేక్ అవుతుంది సేపు. ప్రభాస్ దూకంగానే అనిపించింది. వీడిదేం పోయింది, వీడు దూకేసేది, వీడు తప్పించేసుకున్నాడు, నేను ఇక్కడే ఇరుక్కుపోయాను. వాడికి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే కారిపోయింది. లిటరల్లీ వీఆర్ ఆన్ అరౌండ్ 180 feet. వేలాడుతున్నాడు మనోడు. నాకు లైక్ ఇట్ వాజ్ సమ్ సార్ట్ ఆఫ్ న్యూ ఎక్స్పీరియన్స్. అది కూడా చూడడం కూడా గ్రేటే, దూకడం కంటే కూడా. అది నువ్వు ఎన్నిసార్లు స్వింగ్ అయ్యావో నేను అన్నిసార్లే అక్కడ షేక్ అయ్యాను. అది ఆ హైట్లో 200 meters హైట్లో ఏ సపోర్ట్ లేదు, క్రెయిన్తో లిఫ్ట్ చేశారు. అండ్ హౌ మెనీ టైమ్స్ యూ మూవ్డ్ ఆర్ యూ స్వింగ్, ఎన్నిసార్లు అయితే స్వింగ్ అయ్యావో అన్నిసార్లు అది ఊగింది, అన్నిసార్లు నేను ఊగాను, అన్నిసార్లు గోప్రోతో ఊగాను నేను. లిటరల్లీ ఇట్ వాజ్ హారిఫైయింగ్. నిన్న నైట్ నిద్రపోవడానికి వేరే రీజన్లు ఉంటే ఇప్పుడైతే ఇంకో రీజన్. అసలు వాడు పైనుంచి కిందకు వచ్చిన తర్వాత నా హార్ట్ రేట్ చూడరా, నా హార్ట్ రేట్ చూడరా, దూకిన వాటితో సమానంగా ఉంది నా హార్ట్ రేట్. దాన్ని అడ్రినలిన్ పంప్ అంటారు. నాకు లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఐ వాజ్ లిటరలీ థింకింగ్ రే పోనీ క్యాన్సిల్ చేద్దామా అని అంటాడేమో అనుకున్నాను. అండ్ మోర్ ఓవర్ నా ఫేస్లో చాలా టెన్షన్ కనిపించింది. నన్ను చూసి వీడు ఎక్కడ డిసప్పాయింట్ అయిపోతాడో, లేదంటే అంటే వద్దురా నాకు కూడా నేను చూస్తే భయం వేస్తుంది, మనం చేయలేమురా దిగిపోదాం అని చెప్తాడేమో అనుకున్నాను. బట్ హీ డిడ్ ఇట్. అది కొంచెం అచీవ్మెంటే మనకి మన లైఫ్లో, అది పెద్ద అచీవ్మెంట్, కొంచెం కూడా కాదు. 200 feet నుంచి జంప్ చేసేటప్పుడు యాక్చువల్లీ లండన్లో చేద్దాం అనుకున్నా. ఇది లండన్ ఆర్ దుబాయ్. అది చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది. అప్పుడులో నాకు వచ్చే శాలరీకి అది 125 pounds or 150 pounds అన్నాడు. అది చాలా ఎక్కువ. 15,000 rupees అనేది ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్. బట్ ఫర్ షూర్ నేను అంత స్పెండ్ చేసి అక్కడి నుంచి దూకాలి, అక్కడి నుంచి వచ్చేయాలంటే లైక్ నాకు అక్కడ ఎవరు లేరు ఆ టైంలో. కొంచెం నేను భయపడ్డాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సర్లే ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, నేను పైనుంచి ఏదైనా స్లిప్ అయ్యి కింద పడినా పక్కన హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారని ధైర్యంతో దూకేసి. యాక్చువల్లీ వాయనాడ్ ట్రిప్ అనేది మాకు అంచెలంచెలుగా ఒక అడ్వెంచర్ చూపిస్తానే ఉంది. నిన్న మనం మర్చిపోయాం ఒకటి. లైక్ ఫ్రాంక్లీ నిన్న రాత్రి, నిన్న ఈవినింగ్ 2 more ఇన్సిడెంట్స్ జరిగాయి. ఫస్ట్ థింగ్, మేము వెళ్ళిన ప్లేస్లో కార్ టైర్ స్టక్ అయిపోవడం. అది ఎంతసేపు 40 minutes అది వీల్ రొటేట్ అయిపోతూ ఉంది మధ్యలో, చాలాసేపు. అక్కడే అంతా మీకు ఇప్పుడు ఎలా చెప్పాలంటే రైట్ సైడ్ అంతా కొండలు, లెఫ్ట్ సైడ్ అంతా కొండలు, కింద లేక్, ఇటు పక్కన చూస్తే జనాలు ఎవరు లేరు. లైట్ ఫేడ్ అవుతూ ఉంది. మా టైర్ స్టక్ అయిపోయింది. మేము 4 ఉన్నాము. ఒకళ్ళు తోయలేరు, ఇంకొకరు తోద్దామని ట్రై చేసిన నేను లోపల కూర్చొని ఎంత ఎక్సలెంట్ ఇచ్చినా ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. దట్ వాజ్ ఆల్సో ఏ మినీ అడ్వెంచర్. అక్కడ కూర్చొని ఎవ్వరు లేరు, ఆ చుట్టుపక్కల ప్రెమిసెస్లో ఎవ్వరు కనబడలేదు. మేమేమో హోటల్కి కాల్ చేసి ఎవరన్నా టోయింగ్ వ్యాన్ పంపిద్దామా అంటే నాకు చిన్నగా లోపల స్టార్ట్ అయిందనమాట. అర్రే మళ్ళీ టోయింగ్ వ్యాన్ అంటే వాడు ఇప్పుడు ఎంత తీసేసుకుంటాడో. వాడు లిటరల్లీ ఆస్తి పేపర్లు అడుగుతాడు. ఏం అడిగినా కానీ లైక్ 5,000 or 10,000 ఇలా అన్నా ఏదో ఒకటి చేయొచ్చు. దానికంటే ఎక్కువ అడిగినా ఇక్కడ మనకు అసలు లాంగ్వేజ్ రాదు, దొరికిపోతే ఏంటి పరిస్థితి. వాడు ఇప్పుడు నా మలయాళం గుర్తిల్లా ఇలాంటివి ఏమైనా మాట్లాడాలంటే కష్టం కదా. దొరికిపోయానులే ఇంకా సైలెంట్గా ఉండి అలా లోపల కూర్చొని ఏదో కొంచెం పాజిటివ్ థాట్లో వచ్చేస్తే బయటికి, కంగారు లేదనుకుంటూ. వాడు బయట కూర్చొని తోస్తూ వెళ్ళిపోద్దిరా, వచ్చేస్తారా, ఎందుకు వస్తుంది అనిపిస్తుందిరా అంటున్నాడు. అటు ఇటు తిరిగేసరికి 2 vehicles వచ్చాయి, లెఫ్ట్ నుంచి ఒకటి, రైట్ నుంచి ఒకటి. వీళ్ళు ఏదో పైనుంచి కింద పడినట్టు అలా వచ్చారు. మా వెళ్ళి కెన్ యూ హెల్ప్ అస్ అనగానే వాళ్ళు ఫటా వచ్చారు. అంతే. 6 or 8 members అయిపోయాం టోటల్.
8 ఆఫ్ దెమ్ పుష్ చేశారు, మధ్యలో ఒక అతను మాత్రం హీ వాజ్ వెరీ క్లవర్. స్పాంటేనియస్గా ఆలోచించాడు. నేను లోపల కూర్చొని ఎక్సలేటర్ ఇచ్చి బ్రేక్ చేస్తుంటే నువ్వు బ్రేక్ చేయక ఎక్సలేటర్ ఇస్తూనే ఉండు అని చెప్పి వాళ్ళందరూ తోస్తున్న టైంలో కింద నుంచి చాలా ఈజ్తో 2-3 స్టోన్స్ పెట్టేశాడు ఆ మడ్లోనే. ఇంకా అది ఫాస్ట్గా పిక్ చేసుకుని పైకి రావడం, అక్కడి నుంచి ఇంకా టైర్డ్ అయిపోయి ఫాస్ట్గా రూమ్కి వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే నిన్నే చాలా వీడియోలు రికార్డ్ చేసాం మేము, అవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎడిటింగ్ కోసం. ఆ వర్క్లో కూర్చొని మేము ఉండి ఇంక టైర్డ్ అయిపోయి 12కి ఎప్పుడో పడుకుంటే నైట్ వీడ్ హారర్ ఫిలిమ్స్. నిద్ర మధ్యలో ఏదో సౌండ్ వినిపించింది, ప్రభాస్ గురక అనుకున్నాను నేను. కాకపోతే ఆ సౌండ్ కొంచెం బయట నుండి వస్తూ ఉందన్నమాట. లైక్ ఏంటా అని క్లియర్గా విని చూస్తే అది సంథింగ్ ఏంటా బర్డ్ నాయిస్లా వచ్చింది. బర్డ్ నాయిస్. ఇట్ ఈస్ ఎ పీకాక్. మోస్ట్ ప్రాబబ్లీ పీకాకే అంటున్నాడు. పీకాకే. అండ్ మా విండో నుంచి బయటకంతా కూడా ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియా లానే ఉంటుంది. ఫారెస్ట్ అని నేను అన్న కానీ లైక్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ హౌసెస్ హియర్ అండ్ దేర్. ఇల్లులు ఉన్నాయి బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ స్మాల్, 1 story 2 story హౌసెస్. ఇది లోయలా ఉంటుంది అన్నమాట, కేరళ ఎక్సెట్రా. మనం ఉంటున్న ఏరియా వాయనాడ్ అయితే ఇట్ ఈస్ లిటరలీ ఆన్ ఎ ప్లాట్యూ. అది ఒక 2 hills మధ్యలో ఉన్నట్టు కాకుండా సరౌండెడ్ బై వెస్టర్న్ ఘాట్స్. కేరళ ఈజ్ ఆల్వేస్ సరౌండెడ్ బై వెస్టర్న్ ఘాట్స్. ఆ వెస్టర్న్ ఘాట్స్కి ఈ సైడ్ మొత్తం ఒక ప్లాట్యూ లాగా, అండ్ దాని సైడ్ నుంచి లైక్ మొత్తం ఫాగ్ పైనుంచి కవర్ అయిపోతూ వెళ్తూ ఉంటుంది. ఇట్స్ వండర్ఫుల్ వ్యూ అనమాట. ఆ టైంలో వీటికి హారిఫైయింగ్ ఎక్స్పీరియన్సెస్. మళ్ళీ రూమ్లో కూర్చొని హాయిగా దుప్పటి వేసుకుని పడుకొని, నాకు ఏసీకి నేను దుప్పటి లేకుండా వణుకుతో పక్కన పడుకుంటే ఉన్న ఒక టర్కీ టవల్ మీద వేసుకుని పడుకున్నాను నేను. వీడేమో దుప్పటి వేసుకుని పడుకొని ఇంకా వీడి ఇష్టం, రాత్రి భయం వేసింది అది ఇది అని పొద్దున్న చెప్పాను నేను. ఆ టైంలో వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ కదా, దట్ టు వీఆర్ ఇన్ ఫారెస్ట్. లిటరల్లీ ఫారెస్ట్ కాదులే కానీ వాయనాడ్ ఇట్స్ కొంచెం దూరం బట్ ఫుల్లీ గ్రీనరీ చాలా ఉంటుంది. ఆ నేచర్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పక్కగా యూ షుడ్ గివ్ ఎ ట్రై. నేచర్ లవర్స్ అయితే రియల్లీ దేర్ హార్ట్ విల్ ఫిల్ అప్ విత్ జాయ్, అదైతే చెప్పొచ్చు. దే లవ్ దిస్ ప్లేస్. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది వాయనాడ్లో బిగ్గెస్ట్ థింగ్, that places like whatever places we want to go, we need to plan accordingly, and those are far from one of them, like those are far from each other. ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి లిటరల్లీ ఒక 40 kilometers ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి బైక్ రెంటల్స్ దొరుకుతాయి, కార్ రెంటల్స్ దొరుకుతాయి. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. బట్ మేము పర్సనల్ వెహికల్లో వచ్చాం కాబట్టి అటు ఇటు తిరిగేస్తున్నాము. పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ చాలా ఆంధ్ర వెహికల్స్ కూడా చూసాం. తెలంగాణ కూడా, హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వచ్చారు. హైదరాబాద్ వాళ్ళు లిటరల్లీ వాళ్ళు ఆపి అడిగారు, తెలుగు వాళ్ళు ఎక్కడ వాళ్ళు అని. లైక్ దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చెప్పాం మేము ఆంధ్ర నుండి. గోపురం ఆ క్యాంప్ బట్టన్ చూస్తుంటే సినిమా తీస్తున్నారా అన్నట్టుగా ఒక 2 నిమిషాలు ఆగి చూసి వాళ్ళు అందుకనే ఇంట్రెస్టెడ్గా వచ్చారు. అండ్ ఐ డోంట్ లైక్ టు స్కిప్ ఎనీ ఆఫ్ దట్. ఇది కూడా ఎందుకు పర్టికులర్గా 13 minutes or 15 minutes చెప్పాల్సి వచ్చిందంటే, ఐ ఫెల్ట్ we need to do some justice by explaining the stuff what we did rather than just showing them. Yes. I thought we want to share like our experiences, and which he agreed on the same. So we are sharing our experiences, and we have 2 more days to go. We are living on weekends. Weekdays we are waiting for the weekends. Jalsa cinema lo cheptaru kada. So hope you guys like the entire discussion and all the other videos which we are posted and going to post. Hope everything works well. Good. Thank you for all your wishes, and please do subscribe our channel Mind Me. Bye bye. Good night.